వి వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మిరిన్ వస్తుంది. ఆంటీ మీరాకి ఎలా ఉంది, గతమైనా గుర్తొచ్చిందా అని అడుగుతుంది. అప్పుడు వి ఆంటీ స్లాయ్ అమ్మని చాలా ఇబ్బంది పెట్టింది, అమ్మ చాలా ట్రామా ఫేస్ చేయాల్సి వచ్చింది అని అంటాడు. ఆ తర్వాత మిరిన్ని ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా, ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు మిరిన్ చానన్ బిగ్నాయ్తో కలిసి పనిచేయడానికి నో చెప్పాడు, తనతో చేసుకున్న అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేస్తాడు అని చెప్తుంది. అప్పుడు వి తను తన్యాని చూసుకుని ఇలాంటి స్టెప్ తీసుకుని ఉంటాడు. ఐఎమ్ షూర్ తన్యా బిగ్నాయ్ కంటే కూడా చాలా రిచ్ అయి ఉండొచ్చు, కానీ బిగ్నాయ్కు ఉన్న విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ముందు తన్యా ఎందుకు పనికిరాదు. అందులోని లాస్ట్ టైం ప్రెస్ మీట్లో తన్యా బిహేవియర్ చూసినప్పటి నుంచి తన మీద నాకు చాలా డౌట్గా ఉంది, తన మీద నాకు అస్సలు నమ్మకం లేదు అని అంటాడు. మీ సాన్ మనీత్కి కాల్ చేసి చానన్ నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, కానీ ఆఫీస్లో కాదు బయట ఎక్కడన్నా మీట్ అవుదాం అని అనుకున్నారు, రేపు మార్నింగ్ లొకేషన్ నేను నీకు సెండ్ చేస్తాను అని చెప్తుంది. మనీత్ ఓకే అంటాడు. వి వాళ్ళ అమ్మ కోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వి వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. వీని అలా చూసి నా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, సారీ అని చెప్తుంది. అప్పుడు వీ నువ్వు అలా అనుకోకమ్మా, నువ్వు నా పక్కన ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అని చెప్తాడు. ఆ తర్వాత వి వాళ్ళ అమ్మని అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు వి వాళ్ళ అమ్మ వీతో ఈ కంపెనీని గ్రో చేయడం కోసం మీ తాతయ్యతో పాటు ఆంటీ స్లాయ్ కూడా చాలా కష్టపడి పనిచేసింది, కానీ మీ నాన్నగారికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి తిరిగి రాగానే మీ తాతయ్య కంపెనీ మొత్తం కూడా మీ నాన్నగారి చేతిలో పెట్టేశారు, దాంతో తనకి తగిన గుర్తింపు రాలేదని చెప్పి ఆంటీ స్లాయ్ చాలా కోపం వచ్చింది. మీ తాతయ్యకి చానన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే తనే ఫస్ట్ మనవడు కదా, చాలా బాగా చూసుకునేవారు. ఆ తర్వాత మీ నాన్నగారికి నాకు పెళ్ళయింది, నువ్వు పుట్టావు. ఆంటీ స్లాయ్కి నేనంటే అస్సలు నచ్చేది కాదు, నేను డబ్బు కోసమే మీ నాన్నగారిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉండేది. మీ నాన్నగారు చనిపోయాక నా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది, నా హెల్త్ కూడా బాగా పాడైపోయింది, దాంతో నేను నీకెక్కడ భారం అవుతానేమో అని భయం వేసింది, అందుకే నేను వదిలి వెళ్ళిపోయాను అని చెప్పి బాధపడుతుంది. తన్ను ఓదారుస్తాడు. మనీత్ చానన్ని మీట్ అవుతాడు. చానన్ మనీత్తో నాకు చెప్పకుండా ఎందుకు డేటా లీక్ చేసావు, ఇంకెప్పుడు కూడా నాకు తెలియకుండా ఏ పని చేయడానికి వీల్లేదు అని చెప్పి తిడతాడు. అప్పుడు మనీత్ తన్యాని డేటా లీక్ చేయమని చెప్పింది, మీరిద్దరు ఒకటే టీం కదా, సో మీరిద్దరు కలిసే ఇది ప్లాన్ చేశారేమో అని అనుకున్నాను, కానీ తర్వాత మీకు ఇదంతా ఎవరు చేశారు ఏంటి తెలుసు కదా, అయినా సరే మీరు సైలెంట్గా ఉండిపోయారు, దీనివల్ల మీకే యూజ్ అయింది కదా, మీరు CEO అయ్యారు కదా, ఇప్పుడు బ్లేమ్ మొత్తం నా మీద వేయడానికి మాత్రం ట్రై చేయకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో చానన్కి చాలా కోపం వస్తుంది. తర్వాత మనీత్ తన్యాని మీట్ అవుతాడు. తన్యాతో చానన్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు, ఇంకెప్పుడు కూడా తనకు చెప్పకుండా ఏ పని చేయొద్దు అని చెప్పాడు, ఇదంతా చూస్తూ ఉంటే చానన్ నిన్ను అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటున్నాడు అనుకుంటా, నువ్వు కనుక నాకు ఎక్స్ట్రా మనీ ఇచ్చావంటే నా దగ్గర చానన్కి అగేనిస్ట్గా కూడా ప్లాన్స్ ఉన్నాయి, నీకు ఏ టైంలో కావాలన్నా నేను అవైలబుల్గా ఉంటాను, నువ్వేం చెప్పినా చేస్తాను అని అంటాడు. తన్యా కూడా ఓకే అన్నట్టుగా స్మైల్ చేస్తుంది. అక్కడితో సీన్ కట్ అవుతుంది. చానన్ మీ సాన్తో మాట్లాడుతూ ఇవాళ డేటా లీక్ అవ్వలేదు అని చెప్తాడు. దాంతో మీ సాన్ అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు చానన్ తన్యాయే మనీత్కి మనీ ఇచ్చి ఇలా డేటా లీక్ చేయించింది అని చెప్తాడు. అప్పుడు మిస్ సాన్ ఇదంతా మీకు ముందే తెలుసా, అయినా సరే ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అంటుంది. అప్పుడు చానన్ నేను ఇదంతా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను కదా అని అంటాడు. అప్పుడు మిస్ సాన్ మీకు చైర్మన్ సార్తో మీటింగ్ ఉంది కదా, లేట్ అవుతుంది, మీరు ఫస్ట్ మీటింగ్ అటెండ్ అవ్వండి, ఆ తర్వాత మనం దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం అని చెప్తుంది. అప్పుడు చానన్ నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళ తాతయ్యని మీట్ అవ్వడానికి వెళ్తాడు. చానన్ వాళ్ళ తాతయ్య చానన్తో బిగ్నాయ్ నాకు కాల్ చేసింది, నువ్వు తనతో పార్ట్నర్షిప్ని క్యాన్సిల్ చేసావంట కదా, అసలు తనలాంటి విజన్ ఉన్న ఇన్వెస్టర్ మనకు అసలు దొరుకుతుందా, అలాంటిది ఇంత పెద్ద డిసిజన్ తీసుకునే ముందు నువ్వు నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు, అయినా తన్యాని చూసుకుని ఇదంతా చేస్తున్నావు కదా, బిగ్నాయ్కు ఉన్న క్రెడిబిలిటీ ముందు తన్యా అసలు ఎందుకు పనికిరాదు అని అంటాడు. అప్పుడు చానన్ నా క్రెడిబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది, తన్యా దానికోసం ఇన్వెస్ట్ చేస్తుంది, ఇంతకు మించి ఇంకేం కావాలి అని అంటాడు. మిరిన్ మిస్ సాన్ని మీట్ అయ్యి బిగ్నాయ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఆ పేపర్స్ అన్నీ తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. దారిలో బ్రిడ్జ్ దగ్గర వి మిరిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మిరిన్ వీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వి మిరిన్తో మనం అసలు ఈ మధ్య టైం స్పెండ్ చేయడానికి కుదరలేదు కదా, డేట్కి వెళ్దామా అని అంటాడు. మిరిన్ కూడా సరే అంటుంది. వి ఎక్కడికి వెళ్దామని అడుగుతాడు. అప్పుడు మిరిన్ వీతో నీకు నార్మల్ లైఫ్ ఎలా ఉంటుందో అస్సలు తెలియదు కదా, పద నీకు చూపిస్తాను అని చెప్పి మార్కెట్కి తీసుకెళ్తుంది. తర్వాత ఇద్దరు కలిసి స్ట్రీట్ ఫుడ్ కూడా తింటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా మంచి టైం స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే చైర్మన్ ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడతాడు. అందరితోనూ కంపెనీలో జరిగే ఇంటర్నల్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయడం కోసం ఒక ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ని అరేంజ్ చేశాను అని చెప్తాడు. అది విని తన్యా అని చానన్కి భయం వేస్తుంది. తన్యా చైర్మన్తో చానన్ కంపెనీ CEO, నేను మెయిన్ షేర్ హోల్డర్ని, అలాంటిది మాతో ఒక మాట కూడా చెప్పకుండా మీరు ఎందుకు ఇలా చేశారు అని అడుగుతుంది. అప్పుడు చైర్మన్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి అని అడుగుతాడు. దాంతో తన్యాకి ఇంకా కోపం వస్తుంది. చైర్మన్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. చానన్ అండ్ స్లాయ్ తనని కంట్రోల్ చేయడానికి ఎంత ట్రై చేసినా సరే తను అస్సలు వినదు. ఈ కంపెనీ నాది, నేనే మెయిన్ షేర్ హోల్డర్ని, ఎవరైనా అపాయింట్ చేయాలన్నా సరే ఫైర్ చేయాలన్నా సరే అంతా నా కంట్రోల్లోనే ఉంటుంది అని అంటుంది. ఆ మాటలన్నీ విని చైర్మన్కి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అది చూసి అందరూ చాలా భయపడతారు. తన్యా మాత్రం అవేం పట్టించుకోకుండా వెళ్ళి CEO చైర్లో కూర్చుంటుంది.
చైర్మన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. వీ కూడా అక్కడికి వస్తాడు. చానన్ బాధపడుతూ వీకి సారీ చెప్తాడు. ఇదంతా నా వల్లే జరిగింది, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు. అప్పుడు వీ మన తాతయ్యకి ఏం కాదు అని చెప్పి చానన్కి ధైర్యం చెప్తాడు. తన్య ఇంకా కంపెనీ మొత్తం తందే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరేని స్లాయ్ దగ్గరకు వచ్చి మీరు మార్నింగ్ నుంచి ఏం తినలేదు, కనీసం ఈ వాటర్ అన్నా తాకండి అని చెప్పి వాటర్ బాటిల్ ఇస్తుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. స్లాయ్ తనని ఆపి తన పక్కనే కూర్చోమని చెప్తుంది. తర్వాత మీరేనికి సారీ చెప్తుంది. నేను ఎప్పుడు కూడా ఎవరిని నిందించాలి, ఎవరిని పనిష్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని, కానీ లాస్ట్కి వచ్చేసరికి నన్ను నేను తప్ప ఎవరిని బ్లేమ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి బాధపడుతుంది. చానన్ వీతో నేను చేసిన పనికి నువ్వు నన్ను చాలా హేట్ చేస్తున్నావు కదా అని అంటాడు. అప్పుడు వీ అలాంటిదేం లేదు, కానీ నాకు నీ మీద కోపంగా ఉందంతే. అమ్మ నాకు చెప్పింది నువ్వు తాతయ్యకి ఫేవరెట్ మనవడమే అని చెప్పి, నువ్వంటే తాతయ్యకి చాలా ఇష్టం. నా వరకు నువ్వు నాకు మంచి బ్రదర్వి. నేను ఎప్పుడు కూడా తాతయ్య దృష్టిలో నీకన్నా నేను బెటర్ పర్సన్ అవ్వాలని కానీ, ఆయన నన్ను ఎక్కువ లవ్ చేసేలా చేసుకోవాలని కానీ అనుకోలేదు. మా నాన్న కూడా నా చిన్నప్పుడే చనిపోయారు, ఇంకా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. అందులోని ఈ ఫేస్ బ్లైండ్నెస్ ఒకటి. దాంతో తాతయ్య ఎప్పుడూ కూడా నన్నే నీకంటే ఎక్కువ పుష్ చేస్తూ ఉండేవారు, ఎందుకంటే నేను ఎవరికి బర్డెన్ అవ్వకూడదు అని చెప్పి. అంతకుమించి తాతయ్యకి వేరే ఇంటెన్షన్స్ ఏం లేవు. అయినా సరే అదంతా పాస్ట్ అయిపోయింది కదా, ఇంకా అవన్నీ వదిలే. ఏదేమైనా ఇప్పుడు కంపెనీ నీ చేతిలో ఉంది, నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది, నువ్వు కంపెనీని బాగా గ్రో చేయగలవు అని చెప్పి. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా సరే నీకోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను, కానీ నేను నీకు హెల్ప్ చేయాలంటే మాత్రం తన్య ఆ కంపెనీలో ఉండడానికి వీల్లేదు అని అంటాడు. చానన్ కూడా సరే అంటాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి చైర్మన్కి స్పృహ వచ్చింది అని చెప్తాడు. దాంతో వాళ్ళందరూ వెళ్ళి చూస్తారు. చాలా ఎమోషనల్ అవుతారు. చైర్మన్ వాళ్ళందరితో నేను మీ అందరినీ కూడా సమానంగానే చూశాను, ఎవరిని తక్కువ చేసి చూడాలని ఎప్పుడూ అనుకోలేదు అని అంటాడు. తర్వాత ఇంత కష్టపడి నిలబెట్టిన కంపెనీ వేరే ఎవరో బయట వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా బాధపడతాడు. అప్పుడు చానన్ అన్నవి మీరేం టెన్షన్ పడకండి తాతయ్య, మేమిద్దరం కలిసి కంపెనీలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్తారు. అప్పుడు స్లాయ్ వాళ్ళతోని మీరిద్దరూ వెళ్ళి కంపెనీలో పని చూడండి, నేను ఇక్కడ తాతయ్య దగ్గరే ఉండి తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తుంది. చానన్ అండ్ వీ మళ్ళీ అలా కలిసిపోవడం చూసి మీరేం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చానన్ వీతో తన్యనే డేటా లీక్ చేయించింది అని చెప్తాడు. అది విని వీ షాక్ అవుతాడు. తనెలా ఇదంతా చేసింది అని అడుగుతాడు. అప్పుడు చానన్ తన్య మనీత్తో కలిసి ఇదంతా ప్లాన్ చేసింది, మనీత్ వాళ్ళు కూడా తన్య ఇచ్చే డబ్బు కోసం ఆశపడి ఇదంతా చేశారు అని చెప్తాడు. అప్పుడు వీ నేను ఆలోచిస్తుంది కరెక్టే అయితే కనుక తన్య ఇక్కడతో ఆగదు, తను ఎంతకంటే పెద్దది ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటుంది అని అంటాడు. కట్ చేస్తే మనం తన్యని చూస్తాం. తన్య తన జర్నలిస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి నాకు కొంచెం హెల్ప్ కావాలి, కానీ ఫ్రీగా ఏం వద్దు, నీకు తనకు తగినట్టుగా రివార్డు కూడా ఇస్తాను అని చెప్తుంది. నెక్స్ట్ ఇన్నోవేషన్ కంపెనీలో డేటా లీక్ జరిగింది కదా, దానికి సంబంధించి కంపెనీ మీద ప్రెజర్ పెరిగేలా ఏదైనా ఆర్టికల్ పబ్లిష్ చేయని అంటుంది. దానికి ఫస్ట్ ఆ జర్నలిస్ట్ ఒప్పుకోదు. అప్పుడు తన్య దానివల్ల యూజర్స్కి యూజ్ అవుతుంది కదా, వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ తొందరగా వచ్చేస్తుంది, వాళ్ళందరికీ జస్టిస్ జరిగినట్టు అవుతుంది కదా, ప్లస్ నీకు కూడా రివార్డ్ వస్తుంది కదా అని అంటుంది. దాంతో ఆ జర్నలిస్ట్ కూడా ఓకే అని చెప్తుంది. చానన్ అండ్ ఈ కంపెనీ రెప్యుటేషన్ మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం అని చెప్పి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. మీరీన్ అండ్ మిసాన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. లాయ్ వాళ్ళ నాన్నని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఆయనకి సారీ కూడా చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఏదేమైనా మనందరూ ఒకటే ఫ్యామిలీ కదా అని చెప్పి తనని క్షమించేస్తారు. అప్పుడే అక్కడికి చానన్ అండ్ వీ కూడా వస్తారు. వాళ్ళ తాతయ్యతో మేమిద్దరం కలిసి కంపెనీని మళ్ళీ అప్పట్లాగే మంచి పొజిషన్కి తీసుకొస్తామని చెప్తారు. కట్ చేస్తే డేటా లీక్ అయిన యూజర్స్ అందరికీ కూడా కంపెనీ వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తానన్నారు కదా, కానీ కంపెనీ సీఈఓ అయిన చానన్ నుంచి కానీ మెయిన్ షేర్ హోల్డర్ అయిన తన్యా నుంచి కానీ ఎటువంటి అప్డేటు లేదు అని చెప్పి న్యూస్లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. చాలామంది యూజర్స్ అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి కంపెనీ దగ్గర ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. దాని గురించే కంపెనీలో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఇది ఇలాగే జరుగుతూ ఉంటే కనుక మన కంపెనీ బ్యాంకరప్ట్ అయిపోతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు తన్యా నేను తలుచుకుంటే ఈ ప్రాబ్లమ్ని వెంటనే సాల్వ్ చేయగలను, కానీ నేను సీఈఓ అని కాదు కదా, నా దగ్గర అన్ని పవర్స్ లేవు, ఒకవేళ నేను సీఈఓ అయితే మాత్రం ఈ ప్రాబ్లం నుంచి మీ అందరినీ కూడా బయటపడేయగలను అని చెప్తుంది. తర్వాత వాళ్ళందరినీ భయపడడానికి బయట ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ అరుపులన్నీ కూడా వీళ్ళకి వినిపిస్తుంది. దాంతో వాళ్ళు చాలా భయపడిపోతారు. మెల్లిగా ఒక్కొక్కరు తన్యాని సీఈఓ అవ్వాలి అని చెప్పి తనకి ఓటేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి విఎన్ చానన్ ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పి తెలుస్తుంది. చానన్ డేటా లీక్ అయిన యూజర్స్ అందరికీ కూడా కంపెన్సేషన్ ఇస్తాను అని చెప్తాడు. అప్పుడే యూజర్స్ డేటా సర్వర్ ఎర్రర్ వల్ల లీక్ అవ్వలేదు, కావాలనే లీక్ చేశారు, అది లీక్ చేసింది వేరే ఎవరో కాదు తన్య అని చెప్తాడు. అప్పుడు చానన్ తన్య ఇదంతా నా కోసమే చేసింది, నేను సీఈఓ అవ్వాలని ఇదంతా చేసింది, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను వాటన్నింటినీ కూడా ఆల్రెడీ పోలీసులకు సెండ్ చేశాను, 2 విట్నెస్లు కూడా ఉన్నారు, మిగిలిందంతా కూడా పోలీసు వాళ్ళే చూసుకుంటారు అని చెప్తాడు. ప్రెస్ వాళ్ళు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటున్నారు, కంపెనీ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. అప్పుడు చానన్ నేను నా సీఈఓ పోస్ట్ని మళ్ళీ వీకే తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇన్నోవేషన్ కంపెనీ సీఈఓ వీనే అని చెప్తాడు. తన్య వాళ్ళ డాడీని హెల్ప్ చేయమని అడుగుతుంది, కానీ వాళ్ళ డాడీ అస్సలు ఒప్పుకోడు, తన్యని బాగా తిడతాడు. ఇప్పుడు నేను నీకు చేయగలిగింది హెల్ప్ ఏదైనా ఉంది అని అంటే అది నేను జాగ్రత్తగా అక్కడ ఎవరికి కనిపించకుండా బయటికి తీసుకురావడం మాత్రమే, అంతకుమించి నేను నీకు ఏ హెల్ప్ చేయలేను అని అంటాడు. దాంతో తన్య చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. కంపెనీలో మళ్ళీ మొత్తం నార్మల్ అయిపోతుంది. మిరిన్ అండ్ మిసాన్ చానన్ అండ్ వీ కోసం అని చెప్పి కేక్ ప్రిపేర్ చేస్తారు.
వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా అక్కడికి స్లాయ్ వస్తుంది. దాంతో వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. కానీ స్లాయ్ మాత్రం ఆ కేక్ టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పి బోర్డు మీటింగ్కి అందరికీ ఇదే సర్వ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. చానన్ వాళ్ళ తాతయ్య, ఇంక నేను రిటైర్ అయిపోతాను అనుకుంటున్నాను, ఈ పొజిషన్కి పర్ఫెక్ట్ పర్సన్ ఎవరో చెప్తారా అని అడుగుతాడు. అప్పుడు చానన్ వీని చూపిస్తాడు, చానన్ని చూపిస్తాడు. దాంతో వాళ్ళ తాతయ్య ఈ పొజిషన్కి కరెక్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది స్లాయే అని అంటాడు. దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మిరిన్ ఆఫీస్లో ఉంటారు. సడన్గా అక్కడికి స్లాయ్ వస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ చాలా టెన్షన్ పడతారు. తర్వాత స్లాయ్ వీతో నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి మిరిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. వీతో నేను నీ విషయంలోని మీ అమ్మ విషయంలోని చాలా తప్పు చేశాను, సారీ అని చెప్తుంది. అప్పుడు మా అమ్మ తన గతం మొత్తం చాలా వరకు మర్చిపోయింది, మనం కూడా అవన్నీ వదిలేసి ఇక్కడ నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాం అని అంటాడు. నెక్స్ట్ డే మిరిన్ వాళ్ళ అమ్మ అండ్ బామ్మ, బిగ్నాయ్ అండ్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు బిగ్నాయ్ వీని ఇంతకీ మీరిద్దరూ ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారో అని అడుగుతుంది. అప్పుడు మేము ఇప్పుడు వర్క్ మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటున్నాం అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మని ఆంటీ స్లాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. నీరా స్లాయ్ని కూడా గుర్తుపట్టదు. స్లాయ్ నీరాకి సారీ చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత మిరిన్ అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకెళ్తాడు. తనతో ఈ ప్లేస్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, నేను ఇక్కడే మా అమ్మని కోల్పోయాను, ఇక్కడే ఫస్ట్ టైం నిన్ను కూడా మీట్ అయ్యాను, ఇక్కడే నాకు ఫేస్ బ్లైండ్నెస్ వచ్చింది, మళ్ళీ ఇక్కడే నా లైఫ్లో బెస్ట్ థింగ్ అయి నిన్ను చూశాను, నీ వల్లే నేను థింగ్స్ అన్నిటినీ కూడా కళ్ళతోని మనసుతో చూడడం స్టార్ట్ చేశాను, ఇవన్నీ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి తనని మ్యారీ గో ఆన్ రైడ్కి తీసుకెళ్తాడు. తర్వాత తనకు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. మిరిన్ కూడా ఓకే చెప్తుంది, కానీ గట్టిగా ప్రాపర్గా ప్రపోజ్ చేయమని అడుగుతుంది. అప్పుడు నీల్ డౌన్ చేసి మ్యారీ మీ అని అడుగుతాడు. అప్పుడు మిరిన్ వీతో నువ్వు హ్యాండ్బుక్లో హాట్ చాక్లెట్ రెసిపీ రాసుకున్నావు కదా, ఎప్పుడైనా సరే అది నెక్స్ట్ పేజ్ తిప్పి చూసుంటే కనుక ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అని అంటుంది. అప్పుడు వెంటనే తన హ్యాండ్బుక్ తీసి చూస్తాడు. అందులో మిరిన్ మీద తనకున్న ఫీలింగ్స్ గురించి రాసి ఉంటుంది. అది చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. తర్వాత మిరిన్ మనం పెళ్ళి కూడా ఇక్కడే చేసుకుందామా అని అడుగుతుంది. దానికి కూడా ఓకే అని చెప్తాడు. కట్ చేస్తే శాన్కి ప్రమోషన్ రావడంతో చానన్ కొత్త సెక్రటరీ కోసం అని చెప్పి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు స్లాయ్. ఆ పేరు వినగానే చానన్ దగ్గరికి వచ్చి ఇదంతా నువ్వే అరేంజ్ చేసావు కదా, తను నువ్వే అపాయింట్ చేసావా అని అడుగుతాడు. నాకేం తెలియదు అని అంటాడు. ఆ అమ్మాయిని నిజంగానే నీ పేరు స్లాయ్ అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి అవును అని చెప్తుంది. చానన్ ఆ అమ్మాయిని చూస్తూ స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మిరిన్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ నీకు ఇక్కడ జాబ్ వచ్చేసినట్టే అని చెప్తుంది. అక్కడతో డ్రామా కంప్లీట్ అయిపోతుంది.